హాయ్ అండి, వెల్కమ్ టు ఆహా కిచెన్. గోరుచిక్కుడు పల్లీలతో కర్రీ చాలా బాగుంటుంది. ఎంతో ఆరోగ్యకరమైన ఈ గోరుచిక్కుడు పల్లీలతో కర్రీ ఎలా చేసుకోవాలో చాలా రుచికరంగా ఈ వీడియోలో చూడండి. ముందుగా మనకు కావాల్సిన గోరుచిక్కుడు తీసుకొని సన్నగా ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసుకొని దీన్ని ఒక కుక్కర్ గిన్నెలో వేసుకొని కొంచెం నీళ్ళు, కొంచెం అంటే ఒక అర గ్లాస్ మాత్రమే, అర టీ గ్లాసు మాత్రమే పోసుకోండి, సరిపోతే ఎక్కువ అవసరం లేదు. తర్వాత చిటికెడంత పసుపు, ఒక్క పావు స్పూన్ ఉప్పు, పావు స్పూన్ చాలు, ఎక్కువ వేసుకోవద్దు. మనం నీళ్లు తక్కువ వేసాం కాబట్టి ఉప్పు కూడా చాలా తక్కువ వేసుకోండి. తర్వాత కుక్కర్ విజిల్ పెట్టి, మీకు మంచిగా విజిల్ అంటే కొంచెం లాంగ్ విజిల్ వస్తుంది కదా, అలాంటి కుక్కర్ అయితే ఒక్క విజిల్ చాలు. ఫాస్ట్గా వచ్చే అయితే 2 విజిల్స్ చాలు, అంతకంటే వద్దు. తర్వాత ఒక 2 గరిటెలు అంటే మనం కూర గరిటెతో 2 గరిటెలు మన పల్లీలు తీసుకొని వీటిని చక్కగా వేయించుకోండి. ఇలా బాగా వేగిన తర్వాత అదే గరిటెతో ఒక గరిటె అంటే ఒక పెద్ద స్పూను ధనియాలు తీసుకోండి. ఇవి కూడా వేసి 2 కొంచెం మంచిగా వేగేటట్టు లో ఫ్లేమ్లో వేయించుకోండి. తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు కుక్కరు విజిల్ వచ్చింది కదా, ఇదిగో నేను నీళ్లు తక్కువ వేసుకోవడం వల్ల నీళ్లు చాలా తక్కువ మిగులుతాయి. మనకి ఎంత ఒక 2 స్పూన్లు అలా మాత్రమే మిగులుతాయి, నీళ్లు ఎక్కువ మిగలవు. అందుకని ఇవి ఈజీగా ఉడుకుతాయి కాబట్టి నీళ్లు చాలా తక్కువ వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. ఈ నీళ్ళను కూడా మీరు ఏదో రకంగా యూస్ చేసుకోవచ్చు, పారబోయొద్దు. తర్వాత ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కూరకు సరిపడా పోపు దినుసులన్నీ వేసుకోండి. తర్వాత కొంచెం కరివేపాకు, వెల్లుల్లి చితక్కొట్టి 4 వెల్లుల్లి కూడా వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. కరివేపాకు కూడా వేసి ఇవి వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి వేసుకోండి. దీనిలోకి కొంచెం పచ్చిమిర్చి కూడా ఒక 4 వేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయలన్నిటినీ చక్కగా బాగా వేగనివ్వండి. ఉల్లిపాయలు వేగుతూ ఉంటాయి. మనం ఇప్పుడు ఈ ఆరిపోయిన పల్లీలలో ఒక 5-6 వెల్లుల్లి రేఖలు వేసుకొని దీనిలోనే మనం కూరకు సరిపడా కారం కూడా దీనిలోనే వేసుకోండి. తర్వాత ఒక అర స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వీటన్నిటిని గ్రైండ్ చేసుకొచ్చుకోండి. ఇప్పుడు ఉల్లిపాయ బాగా వేగింది. ఇప్పుడు మనం నీళ్లు తీసి రెడీగా ఉంచుకున్న ఈ గోరుచిక్కుడుకాయ ముక్కలన్నింటినీ వేసి ఈ ముక్కల్లోంచి నీరంతా పోయేటట్టు ఒక 2-3 మినిట్స్ మూత పెట్టకుండానే చక్కగా వేయించండి. ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి తడంతా పోయే వరకు ఈ ముక్కలన్నింటినీ బాగా వేయించండి. ఈ ముక్కల్లోంచి తడంతా పోయిన తర్వాత ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న ఈ వేరుశనగ గుళ్ళ కారం ఉంది కదా, దీని అంతటినీ వేసుకోండి. ఇది అలా మీకు క్వాంటిటీ ఎక్కువ అనిపిస్తుంది కానీ మనం కూరలో వేసేసరికి అసలు చాలా తక్కువలా అయిపోతుంది, బాగుంటుంది. ఇది వేగిన తర్వాత మనకి వెంటనే అంటుకుపోయినట్టుగా ఉంటుంది, కానీ మీరేమీ కంగారు పడద్దు, అలా తిప్పుతూనే ఉండండి. అప్పుడు మనకి వేరుశనగ గుళ్ళలోంచి నూనె కూడా వచ్చి మనకి ఇది చక్కగా మళ్ళీ ప్యాన్ని వదిలేస్తుంది. ప్యాన్ని వదిలేసే వరకు మీరు కింద అంటుకోకుండా కలుపుతూనే ఉండండి. ఇప్పుడు చూసారా, ప్యాన్ని వదిలేసింది మొత్తం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని దీన్ని డిష్ అవుట్ చేసుకోండి. చాలా టేస్ట్గా ఉండే ఈ కర్రీ అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మనం ఉప్పు ఒకసారి చూసుకోండి, మన ఈ వేరుశనగ గుళ్ళలోకి కొంచెం ఉప్పు తక్కువ అవుతుంది, కొంచెం ఉప్పు చూసుకొని చక్కగా డిష్ అవుట్ చేసుకొని వడ్డించుకోండి. ఈ కూర కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక్కసారి చేసుకొని చూసి కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.